టోటల్గా మనకి టీఎస్ డిఈసెట్ 2025కి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది అన్నాము. దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది అయితే కూడా కంప్లీట్గా అప్డేట్ చేయడం అయితే కూడా జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది అయితే కూడా నేను మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. సో వీడియోని అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో ఇది చూసుకోవచ్చు, టీజీ డిఈసెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అన్నట్టు. ఏదైతే మనం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి అండ్ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో మనకి అయితే వస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి అండ్ దీనికి సంబంధించిన లింక్స్ అనేది కూడా వాళ్ళు ఎనేబుల్ చేయడం అయితే కూడా జరిగింది. కంప్లీట్గా 3 స్టెప్స్ ద్వారా మనము ఈ అప్లికేషన్ అయితే ఫిల్ అయితే చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మన అప్లికేషన్ ఫీ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన నేను మీకు కంప్లీట్ డెమో వీడియో అయితే కూడా చూపిస్తాను. ఈ విధంగా ఫీ పేమెంట్కి సంబంధించిన ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. దాని తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయాలి. దాని తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అయితే కూడా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ ఇంటర్ వీటికి సంబంధించిన బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎగ్జామ్ లొకేషన్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది అయితే కూడా మనము సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అవి ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి యూజర్ గైడ్ ద్వారా నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం కావాలనేది అయితే కూడా చూసుకోవచ్చు మనకి. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా మనకి టీజీ డిఈసెట్ 2025కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఉంటుంది కదా, మీకు ఇందాక చూపించినట్టుగా. అక్కడికి వచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఏదైతే అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంది కదా అప్లికేషన్స్లో, సో అక్కడికైతే క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది అయితే ఇవ్వండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో మీ యొక్క మీడియము, మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఫీ పేమెంట్ అనేది అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నారా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా అనేది అయితే మీరు అక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని కనపడుతుంది ఫ్రెండ్స్, మీరు అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే యూపీఐ ద్వారా కూడా మనము పేమెంట్ అనేది అయితే కూడా చేయొచ్చు. అండ్ దాని తర్వాత మనకి ఏదైతే పేమెంట్ అనేది అయితే కూడా సక్సెస్ఫుల్గా మనం పే చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో దీన్ని ఒక స్క్రీన్ షాట్ అనేది అయితే కూడా తీసుకోండి. సో వన్స్ పేమెంట్ అనేది అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ స్టెప్ అనేది అయితే కూడా ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, సో మీరు దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సో అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఏంటంటే మనం ఒక పేమెంట్ అనేది అయితే కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా సిస్టంలోకి అప్డేట్ అయిందా లేదా అన్సక్సెస్ఫుల్గా, సో దాని గురించి తెలుసుకోవడానికి ఏంటంటే ఇక్కడ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, మీరు అక్కడైతే క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది, నో యువర్ పేమెంట్ స్టేటస్ అని. సో అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఫస్ట్ ఎంటర్ చేసిన తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ అనే దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఏదైతే మీరు ఇందాక తీసుకున్న పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంది కదా, సో ఈ విధంగా ఇక్కడ అయితే చూపించేసి మనకి స్టేటస్ అనే దగ్గర సక్సెస్ అనేది అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనము ఫీ పేమెంట్ అనేది అయితే కూడా సక్సెస్ఫుల్గా చేసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఫిల్ చేయడానికి అయితే ఓపెన్ అవుతుంది. ఏదైతే మనం చెప్పినట్టుగా సెకండ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో అక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో, సో ఆ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో మీరు అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అనేది అయితే కూడా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీడియం ఏంటి, అండ్ నెక్స్ట్ మీ యొక్క ఏదైతే ఆధార్ నెంబర్ కావచ్చు, అండ్ నెక్స్ట్ మీ యొక్క అప్లికెంట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అండ్ మీరు ఏ క్యాస్ట్, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క అడ్రస్, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అనేది అయితే కూడా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడైతే రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేది అయితే కూడా మనము మ్యాండేటరీగా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫిల్ చేసిన తర్వాతే మనకు అప్లికేషన్ అనేది అయితే కూడా సేవ్ అయ్యి నెక్స్ట్ స్టెప్కి అయితే కూడా తీసుకువెళ్తుంది. ఏదైతే స్టార్ మార్క్ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫిల్ అయితే చేయండి అక్కడ నుండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతారు.
సో ఏదైతే మీ యొక్క 4th క్లాస్ నుండి 10th ఇంటర్ వరకు కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది అయితే కూడా కంప్లీట్గా ఎంటర్ అయితే చేయండి. వాటికి సంబంధించిన హాల్ టికెట్ డీటెయిల్స్ అయితే కూడా అడుగుతారు. ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించి అదేవిధంగా ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే కూడా ఎంటర్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెంటర్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా. సో సెంటర్ ప్రిఫరెన్స్ ఏంటనేది అయితే మీ యొక్క ఎగ్జామ్ ఏదైతే రాద్దాం అనుకుంటున్నారో ఆ సెంటర్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నారు. సో మీరు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. మీ యొక్క ఏదైతే లొకేషన్స్ ఏదైతే దగ్గర ఉన్నాయో, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇచ్చుకోవచ్చు, లేదంటే నిజామాబాద్, వరంగల్, ఖమ్మం ఏదైతే మీకు నియర్ బై ఉంటుందో వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ లిస్ట్లో సెలెక్ట్ చేసుకొని మీకు కన్వీనియంట్ ఉన్న ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అయితే కూడా మ్యాండేటరీగా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫోటో అనే దగ్గర మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అయితే కూడా జేపీజీ ఫార్మాట్ లేదంటే పీడిఎఫ్ ఫార్మాట్లోకి అయితే చేసుకోండి. సిగ్నేచర్ అనేది అయితే ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ అనేది అయితే ఫిల్ చేసేసి, సో ఇక్కడైతే కూడా ఆ సిగ్నేచర్ అండ్ ఫోటో కాపీ అయితే అప్లోడ్ అయితే చేసేసిన తర్వాత కింద డిక్లరేషన్ అని ఉంటుంది. ఆ డిక్లరేషన్ మీద క్లిక్ చేసేసి సేవ్ అనేది అయితే ఫస్ట్ క్లిక్ చేసుకోండి. అండ్ సేవ్ చేసుకుంటే ఏంటంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. దాని తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంది కదా. సో లేదంటే మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద అయినా క్లిక్ అయితే చేయొచ్చు. ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇప్పటివరకు మనం అప్లోడ్ చేసి అంటే ఏదైతే మనం అప్లై చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఓవరాల్ క్రాస్ చెక్ చేసిద్ది. వన్స్ మనం సేవ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్ టెంపరరీ అని వచ్చింది. సో ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఓవరాల్ డీటెయిల్స్ అయితే కూడా మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయని తర్వాత కన్ఫర్మ్ అని ఫ్రీజ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ కానీ ఉంటే మాడిఫై అనే ఆప్షన్ అని కనపడుతుంది కదా, మాడిఫై అనే దాని మీద క్లిక్ చేసి చేంజెస్ అనేది అయితే కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఫ్రీజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకేంటంటే అప్లికేషన్ అనేది అయితే కూడా సక్సెస్ఫుల్గా మనము సబ్మిట్ చేసేస్తాము. ఈ విధంగా మనకి ఏంటంటే ఒకటి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే వస్తుంది. సో దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ అయితే కూడా తీసుకోండి. అప్లికేషన్ నెంబరు, ఈ రిఫరెన్స్ ఐడీస్ ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా అప్లికేషన్ కావచ్చు, కౌన్సిలింగ్ ఫిల్ చేసేటప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అనేవి అయితే కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా TSDE సెట్ 2025కి సంబంధించి ఎగ్జామ్ అప్లికేషన్కి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క డీటెయిల్స్ ఈ విధంగా మనకి అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది అయితే వస్తుంది. సో దీన్ని ఒక ప్రింట్అవుట్ అయితే కూడా తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదైతే కూడా టోటల్గా TSDE సెట్ 2025కి సంబంధించి ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అన్నట్టు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ అయితే చేయండి. నేను మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేయడానికి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. AP and TSకి సంబంధించిన ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ అయితే కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే కూడా జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.